ఆ మాట మాట్లాడరు. రెండవది, ఏ ఊరుకోతే ఆ దేవుని మీద ఒట్టు పెట్టుకోవడం. డిసెంబర్ 9 పోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్టు 15. తెలివిగానే ఏ సంవత్సరం ఆగస్టో చెప్తలేడు. ఈవెన్ అయ్యాక అర్థమైతలేదు, అది ఏ ఆగస్టు అర్థమైతలేదు. నేను ఆగస్టు అన్నా కదా, వచ్చే సంవత్సరం ఆగస్టు అంటారు రేపు, అప్పుడేం చేయాలా? ఇటువంటి అనుమానాలు నేను చెప్తున్నా కాదండి. నేను సాయంత్రం పూట వెళ్తుంటాను, ఎందుకంటే బాగా 46-47 డిగ్రీలు ఎండ ఉండే, ఇంట్లో కూర్చునే ఇంత భరించరాకుండా ఉండే. ఆ టైంలో వచ్చేది నా దగ్గర సమూహాలుగా రైతు సంఘాలు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ వస్తే వాళ్ళతో చిట్చాట్ చేస్తే వాళ్ళు చెప్పిన ముచ్చటైంది. నాకన్నా కూడా వాళ్ళు ఎక్కువ అడ్వాన్స్ ఉండరు. నేను ప్రతిపక్ష నాయకుడిని అయినా వాళ్ళే అనుమానం వ్యక్తం చేస్తారు. సార్ ఈయన ఆగస్టు అంటుండే, ఏ ఆగస్ట్ సార్ అని నన్ను క్వశ్చన్ చేస్తే మీరు ముఖ్యమంత్రిని అడుగురా బాబు, నన్ను ఎందుకు అడుగుతారని నేను చెప్పిన. అట్లా ఆ రకంగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం. అసలు ఈ ప్రభుత్వం మాకు ఒక శాపమా అని రైతులు మాట్లాడిన మాటలు కూడా నేను సోషల్ మీడియాలో చూసిన. ఈ ప్రభుత్వం రావడమే మాకు ఒక శాపంలాగా ఉంది అని రైతులు భావించడం, దాంతో కూడా చాలా గందరగోళం వచ్చింది. ఆ రైతు భరోసా అని చెప్పి భరోసా లేదు, మను లేదు, రుణమాఫీ లేదు. ఆ ఒట్లు పెట్టుకోవడం కూడా ఒక పెద్ద జోక్ అయిపోయింది. ఏ ఊరికో ఊర్ల దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడం. ఇక నేను చెప్పిన కదా, కేసీఆర్ను తిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, ఈ రెండు తప్ప ఇంకో కార్యక్రమం లేకుండా పోయింది. తద్వారా జరిగిన బాధ ఏంటంటే పంటలు ఎండిపోయింది. ఆ పోను మిగిలిన ఉందా అంటే, ఆ మిగిలిన పడిన దాన్ని మనం కొంటారంటే అది కొంటలేరు. అంటే రైతు బంధు కాడ మొదలు పెడితే చివరికి వడ్లు వస్తే వాటిని కొనేదాకా అన్ని స్టెప్పులలో పవర్ సరఫరాలో వైఫల్యం, కాళేశ్వరం మీద అడ్డమైన ఆరోపణలు పెట్టి కథలు పెట్టి దాని పెద్ద ప్రహసనంగా మార్చి దాని మీద కమిషన్ వేసినాం, కాకరకాయ వేసినాం అని చెప్పి వాళ్ళకి తెలియదు, ఏముండదు పాతమాను. వాళ్ళే తిడుతున్నారు, ఆ కమిషన్ వాళ్ళే అంటున్నారు. అట్లా వదిలిపెట్టినండి 3 నెలల ముందే పనులు మొదలు పెట్టాలి, ఎట్లా నిర్లక్ష్యం చేసినని మాట్లాడుతున్నారు. వాడు కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అనేది వాడదే మాట మాట్లాడుతున్నారు. ఎట్లా వదిలిపెట్టినండి ఇన్ని రోజులు నాకు అర్థం కాదు, ఇది రిపేర్ చేసుకోవాలి కదా ఇమీడియట్గా అని వాళ్ళు కూడా తిడుతున్నారు. ఇలా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అట్లా చేసి గోదావరికి 80-90 టీఎంసీల నీళ్ళు వదిలిపెట్టి నీళ్లు సరఫరా చేయలేదండి. చెరువులు నింపలేదు, చెక్ డ్యాములు నింపలేదు, భూగర్భ జలమట్టం పడిపోయింది. లక్షల రూపాయలు మళ్ళీ వేస్ట్ చేసుకున్నారు. లక్షల రూపాయలు రైతులు బోర్లు వేసి పాపం చివరి దశలో 2 తల్లు పెడితే పండుతుంది, 3 తల్లు పెడితే పండుతుంది అనే ఆశతోని కరెంటు సరే రాక మళ్ళీ బోర్లు వేసుకుంటే చాలా భయంకర భూగర్భ జలమట్టం పడిపోయింది. బోర్లు వేసుకున్నారు, చాలా పెద్ద ఇబ్బంది వచ్చింది. అంటే ఒక సింగిల్ ఇన్పుట్ ఎన్నిటికి నష్టం చేస్తుంది అంటే, ఒక నీళ్లు అనేది మంచినీళ్ళ కరువు, సాగునీళ్ళ కరువు, పంటలు ఎండిపోవటం, చెరువులలో చేపలు ఎండిపోవటం, ఇవన్నీ భయంకరమైనటువంటి దృశ్యాలు వెరీ షార్ట్ పీరియడ్లో రావడం. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో మత్స్యకారులు మమ్మల్ని అడిగేది, సార్ పూర్తి లాస్ట్ చివరి విడిగా చేపలు పట్టుకోలేకపోతున్నాం సార్, కొన్ని నీళ్ళు ఖాళీ చేయించండి. ఫైనల్ మేము దాన్ని లూటీ చేసుకోవడం అంటారు, చెరువు లూటీ చేసుకోవడం అంటారు, లూటీ చేసుకోలేకపోతున్నాము, నీళ్ళు వదిలేయండి సార్ అని అడుగుతారు. అట్లాంటిది ఇప్పుడు నీళ్ళు పోయి చెరువులు ఎండిపోయి, చాలా వేలాది చెరువులు ఎండిపోయి ఆ చెరువులలో చేపలు చచ్చిపోయినాయి. ఆ విధంగా చేన్లని పశువుల మీద కొందరు వదిలిపెట్టినారు, కొందరు కాలబెట్టుకున్నారు, రకరకాలుగా బాధపోయినరు. ఆ రకంగా అది పోయింది. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే, బోనస్ మేము 500 రూపాయలు క్వింటల్కి ఇస్తామన్నారు. వీళ్ళు వచ్చిన తర్వాతనే వానాకాలం పంటలు వచ్చినాయి, దానికి ఎగ్గబెట్టారు, మళ్ళీ పంట నుంచి ఇస్తామన్నారు. ఈ పంట కానీ ఇస్తున్నారా అంటే అసలు దాని మాట కానీ, దాని ఊసు కానీ, దాని ప్రయత్నం కానీ లేదు, ప్రయత్నం లేదు, ఏమి లేదు. బోనస్ అనేది బోగస్ అయిపోయింది. అది కూడా బాగా ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. చాలామంది రైతులు చెప్పేది ఏంటంటే, బోనస్ అట్లా రావని కనీసం మద్దతు ధరని ఇప్పియండి అని మొత్తుకుంటున్నారు. వెరసి టాప్ టు బాటం రైతు బంధు పెట్టుబడి సహాయం కాడి నుంచి మొదలు పెడితే పంటల కొనుగోలు దాకా కూడా నీళ్ళు ఇవ్వడంలో, కరెంట్ ఇవ్వడంలో విఫలమై లక్షల ఎకరాలు ఎండబెట్టి మోటార్లు కాలబెట్టి కూడా ఈ ప్రభుత్వం ప్రజల యొక్క ఆగ్రహానికి గురికాపోతున్నది. అది వాళ్ళ దుష్పరిపాలనే వాళ్లకు శాపంగా మారుతున్నదని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇంకో మాట కూడా వీళ్ళు రైతులను కన్ఫ్యూజ్ చేసినారు, పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినారు.